హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ పులుసు ఎలా చేయాలి అనేది చూసేద్దాం వచ్చేయండి. యాక్చువల్లీ చికెన్ పులుసు అనేది టిఫిన్ ఐటమ్ అయినటువంటి దోశ అయినా, పూరి అయినా, ఇడ్లీ అయినా, చపాతీ అయినా దేంట్లో అయినా సరే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూసేద్దాం వచ్చేయండి. ఇక్కడ నేను ఏమేమి తీసుకుంటున్నానంటే కొద్దిగా కొబ్బరి తీసుకుంటున్నాను, టమోటా, ఆనియన్, కొత్తిమీర, పుదీనా, చికెన్ తీసుకున్నాను. అందులో కొంచెం తిరగబాతలోకి నేను సపరేట్గా ఆనియన్, టమోటా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ మనం మసాలా మొత్తం రెడీ చేసుకుందాం వచ్చేయండి. చూడొచ్చు, ఇక్కడ నేను ఫస్ట్ కొబ్బరి వేసేసుకున్నాను, చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటా ముక్కలు మరియు ఆనియన్ ఏదైతే ఉందో ఆ ఆనియన్ ముక్కల్ని కూడా నేను వేసేసుకున్నాను. అలా వేసుకున్న తర్వాత అందులోకి ఇంకొన్ని మసాలా దినుసులు అనేవి చూసేద్దాం వచ్చేయండి ఏవి అనేది. అందులోకి నేను ఏం వేసుకుంటున్నానంటే కొంచెం పసుపు వేసుకుంటున్నాను. పసుపుతో పాటు కొద్దిగా అందులోకి ధనియాల పొడి వేసుకుంటున్నాను. దాదాపు 1 స్పూన్ లేదా 1.5 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ చికెన్ తీసుకొని పులుసు ఎలా పెట్టాలో మీకు చెప్తున్నాను. ఇక్కడ చూడొచ్చు. దానితో పాటు ఫైనలీ నేను కొద్దిగా కారపొడి కూడా, చిల్లీ పౌడర్ అంటాం కదా, కారపొడి కూడా తీసుకుంటున్నాను. దాదాపు 1 స్పూన్ వేసి ఇంకొంచెం వేసుకుంటున్నాను, అంతేనండి. ఇదంతా ఏం చేయాలంటే గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, మసాలా రెడీ అయిపోయిందనమాట మనకు. ఇప్పుడు మనం ఒక కుక్కర్ కానీ పెనం కానీ పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని అందులోకి ఎక్కువ ఆయిల్ అయితే అవసరం పడదండి, కొద్దిగా ఆయిల్ అయితే అవసరం పడుతుంది. జస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకుంటే చాలన్నమాట. ఎందుకంటే చికెన్లోకి ఎక్కువ ఆయిల్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ అందులో కొలెస్ట్రాల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసుకోవడం వల్ల మరి ఎక్కువ అనిపిస్తుంది. ఆయిల్ కూడా తక్కువ తినాలి హెల్త్కి, కాబట్టి నేను తక్కువ ఆయిలే తీసుకుంటున్నాను. ఇందాక చూపించినట్లు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ వేసేసుకుంటున్నాను. ఆనియన్ అనేది బాగా మగ్గిపోయిన తర్వాత ఐ థింక్ గోల్డిష్ కలర్కి వచ్చిన తర్వాత టమోటాస్ వేసేసుకోవాలి. ఇందాక చూపించాను కదా నేను ఒక 2 ఆనియన్స్, టమోటా కట్ చేసి పెట్టుకున్నది అందులోకి కొంచెం తీసుకున్నాను అనమాట. ఇంట్లో రెడీ చేసి పెట్టేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని మరి కొంచెం వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా బాగా మనము కలుపుతూ ఉండాలి. మరి ఎక్కువగా డ్రై కాకూడదు. చూడొచ్చు, ఇక్కడ వెంటనే నేనేం చేస్తున్నానంటే చికెన్ ముక్కల్ని వేసేసుకుంటున్నాను. చికెన్ ముక్కలు ఎప్పుడైతే జస్ట్ ఒక 2 మినిట్స్ లోపల కనుక కుక్ అవుతాయో, అంటే మనం స్టవ్ మీదనే మనం వాటర్ అవంతా వేయకుండా మనం అలా కలుపుతూ ఉన్నట్లయితే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మరి ఎక్కువ కలపాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇంకా నేను అందులోకే గరం మసాలా కొద్దిగా తీసుకుంటున్నాను. ఇక్కడ గరం మసాలా అంటే నేను ఏమంటే వేయలేదండి, జస్ట్ చెక్క లవంగాలు ఏదైతే ఉన్నాయో వాటి పేస్ట్ అనేది చేసి పెట్టేసుకున్నాను, అది కొంచెం, మరియు కొత్తిమీర, ఇందాక చూపించినట్లు పుదీనా అనమాట. ఇవి 2 వేసేసుకోవాలి. ఇవి 2 వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకొని దాదాపు ఒక 2 to 3 మినిట్స్ వరకు అలా కలుపుతూ ఉండాలి. ఇదే మాడిపోదండి, ఎందుకంటే ఆయిల్ ఉంది, అట్ ద సేమ్ టైం చికెన్లో కొద్దిగా వాటర్ కూడా ఉంటుంది కదా, అదే సరిపోతుంది. యాక్చువల్లీ ఇందులో పసుపు వేయాలి, నేను ఆల్రెడీ ఇందాకే పసుపు వేసేసాను కాబట్టి ఇందులోకి వేసుకోలేదు. ఇప్పుడు ఫైనలీ ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి ఏదైతే మనం మసాలా కుక్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఆ గ్రేవీ మొత్తం కూడా ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ అండి, వెంటనే వాటర్ వేయకూడదు. ఎందుకంటే ఈ మసాలా అనేది పచ్చివాసన పోయే వరకు మనం కొద్దిగా అలాగే వేపుతూ ఉండాలన్నమాట. జస్ట్ ఒక 1 మినిట్ చాలండి, మరి ఎక్కువ కూడా అవసరం కూడా పడదు. ఇలా 1 నుంచి 1.5 మినిట్ వేయించుకున్న తర్వాత ఫైనలీ మనకు పీసెస్కి ఇంకొద్దిగా వాటర్ కావాలి అనుకున్న వాళ్ళైతే కనుక టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసి ఇంకొద్దిగా వాటర్ కూడా మనము పోసేసుకొని విజిల్ పెట్టేయడమేనండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఎవరైనా కుక్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ తోటే ఎక్కువ కొనకుండా, ఎక్కువ వేయకుండా, మరి ఎక్కువ మసాలాలు, స్పైసీస్ అంతా తినకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది. చూడొచ్చు, ఇక్కడ యాక్చువల్లీ ఇది రాయలసీమలో వడలు ఉంటాయి కదండి, అలసంద వడలు అంటారు. అలసంద వడల్లోకి రెడీ చేస్తారనమాట ఇలాంటి చికెన్ పులుసు. ఇలా విజిల్ పెట్టేస్తే జస్ట్ ఒక 3 విజిల్స్ అండి. చూడొచ్చు, గుమగుమలాడేటటువంటి చికెన్ పులుసు రెడీ అయిపోయింది. చూడొచ్చు, ఇక్కడ ముక్కలు కూడా ఎంత బాగా మసాలా అంతా పట్టుకుందో దానికి.